మనం ఇప్పుడు సెకండ్ ప్యాటర్న్ చూద్దాం. ఈ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ మనం ప్రింట్ చేయాలి జావా కోడ్లో. అది ఎలాగనో చూద్దాం. ఓకేనా? దీన్ని మనం మినిమైజ్ చేయాలంటే కర్సర్గా పెట్టి డబుల్ క్లిక్. ఓకేనా? క్లిక్ ఆన్ దిస్ ప్యాటర్న్. మన ప్యాటర్న్ కాన్నే ఈ ఫోల్డర్ కదా, ఇది ప్యాటర్న్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ కాన్నే రైట్ క్లిక్ ఇచ్చి న్యూ క్లాస్, అక్కడ మనం ప్యాటర్న్ 2 అని ఇవ్వాలి. ఓకేనా? మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్, నాకు ఇది కావాలి కదా, అందుకే ఇది టిక్ చేయండి. ఫినిష్. చూసారా, మనకి బై డిఫాల్ట్గా వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఇది? మనం టిక్ చేసాం కదా, అందుకే వచ్చింది. ఇప్పుడు ఇది తీసేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని నేను పెద్దగా చేస్తాను. ఓకే కదా? ఇప్పుడు నేను దీన్ని కూడా సేమ్. ఇప్పుడు ఏముంది మనకి దీంట్లో కూడా 1 అంటే రోస్ అనేది 1 2 3 4 5 5 రోస్, 1 2 3 4 5 5 కాలమ్స్ ఉన్నాయి. సో int m is equal 5, int n is equal 5. మీరు ఒక గుర్తు పెట్టుకొని ఏంటిదంటే, మనకి ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి, 5 5 ఈక్వల్గా ఉన్నాయి కదా. సో మనం రెడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈక్వల్ ఉన్నప్పుడు. సో నేను ఒక ఇంటి m ఈక్వల్ 5 మాత్రమే తీసుకుంటాను. ఓకేనా? ఎందుకంటే రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు సింగిల్ వేరియబుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ int I is equal to 0, I less than n, I less than m, I ప్లస్ ఎంటర్. సేమ్ ఇది రోస్కి పళ్ళు 10. ఇప్పుడు మనం కాలమ్స్ కూడా పళ్ళు తీసుకుందాం. ఇంటూ j is equal to 0, j less than m, j ప్లస్. ఓకేనా? ఇది రో పళ్ళుపు, ఇది కాలమ్స్కి పళ్ళుపు. ఓకే కదా? ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, రో 1 కాలం 1 స్టార్ చూడండి, ఒక స్టార్ చూడండి, రో 1 కాలం 1. ఓకేనా? రో 2 కాలమ్స్ 2, రో 3 కాలమ్స్ 3. ఓకే కదా? రో 4 కాలమ్స్ 1 2 3 4, కాలమ్స్ 4. రో 5 కాలమ్స్ 5. అంటే ఏమర్థం అంటే i అనేది 1, i is equal to 1 అయితే j is equal కూడా 1. ఓకేనా? i అనేది 2 అయితే j is equal కూడా 2. i అనేది 3 అయితే j కూడా 3. i అనేది 4 అయితే j కూడా 4. i అనేది 5 అయితే j కూడా 5. దీని బట్టి మీకు ఏమర్థమైంది? i ఎంత ఉంటే j కూడా అంతే ఉంటుంది. అంటే రో అనేది డిపెండ్స్ ఆన్ కాలం, లేదంటే కాలం డిపెండ్స్ ఆన్ రో. ఈ రెండు డిపెండ్ అయ్యి ఉంటున్నాయి కాబట్టి నేనేం చేయాలంటే కండిషను. ఓకేనా? మనం జస్ట్ ఏం రాస్తాం ఇక్కడ, కండిషన్ అనేది i less than j less than i. ఓకేనా? j less than i అని తీసుకున్నాను కండిషన్. అని ఎందుకు తీసుకున్నాను అనేది చెప్తాను మీకు. ఫస్ట్ ప్రింట్ చేద్దాం. SYSO అని క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్
అని క్లిక్ చేస్తే మొత్తం వస్తుంది. దాంట్లో మనం స్టార్ అని ఇద్దాం. సేమ్ ప్రాసెస్. నేను ఇంతకుముందు ఏం చెప్పాను, మన స్టార్ ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ లెన్ అనేది ఎల్ఎన్ తీసుకోవద్దు. ఓకే కదా. దీంట్లో కూడా సిస్ ఓ కంట్రోల్ స్పేస్ ఎంటర్. ఓకే కదా. మనం సెకండ్ సార్ తీసుకున్నప్పుడు ఎల్ఎన్ తీసుకోవాలి. ఎల్ఎన్ ఎందుకు తీసుకోవాలంటే నెక్స్ట్ లైన్ స్టార్స్ అనేది ప్రింట్ అవ్వడం కోసం ఎల్ఎన్ తీసుకోవాలి. ఓకే కదా. ఇదేమో సింగిల్ రో అనేది ప్రింట్ అవుతాయి స్టార్స్. మనం నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఈ ఫలుపు బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చి మళ్ళీ స్టార్స్ ప్రింట్ అవుతాయి. మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళి మళ్ళీ స్టార్స్ ప్రింట్ అవుతాయి. అట్లా. ఓకేనా. సేవ్, రన్ రన్. చూసారా మనకి ఎందుకు ఇలా వచ్చింది? ఫస్ట్ మనకి స్టార్స్ ప్రింట్ అయింది. 2 స్టార్స్, 3 స్టార్స్, 4 స్టార్స్. మనకి ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి కదా. మనకి ఎందుకు ఇంత ప్రింట్ అయినాయి? మనకి 4 ప్రింట్ అయినాయి. మనం ఇంకో స్టార్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ మనం ఒకసారి చూద్దాం, అసలు ఏమైనది చూద్దాం లాజిక్ అనేది. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా. ఇది ఇంకా దాంట్లో ఓపెన్ చేస్తాను. కంట్రోల్ సి, కంట్రోల్ బి. ఇప్పుడు చూద్దాం. ఎంటర్. ఇప్పుడు స్టార్టింగ్ i = 0. i అనేది 0 అయిపోయింది. స్టార్టింగ్ i = 0. ఓకేనా. i <5. ఓకే కదా. ఇప్పుడు j = కూడా స్టార్టింగ్ 0. j <i. ఇప్పుడు అర్థం అయింది ఏంటిదంటే, ఇప్పుడు i = 0 కదా. సో ఇక్కడ 0 <5 వస్తుంది. ఇక j = 0 కదా. సో 0. ఇప్పుడు 0 ఉంది కదా. ఇక్కడ i ఉంది. ఓకేనా. i = 0 ఉంది. సో ఇక్కడ మనకి 0 వస్తుంది. చూసారా. మనకి 0 <0 అంటే ఏంటిది? బ్రేక్ అయింది కదా. సో మనకి నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది. అందుకే మనకి నెక్స్ట్ లైన్ అనేది ఏమొచ్చింది చూద్దాం. అందుకే మనకు నెక్స్ట్ లైన్ అనేది ఇది వచ్చింది. ఓకే కదా. అందుకే ఈ స్పేస్ మనకి వచ్చింది. నాకు ఆ స్పేస్ రావద్దు అంటే ఏం చేయాలి అంటే, చూసారా మనకి ఫస్ట్ లైన్ ఎందుకు వచ్చింది స్పేసు? ఎందుకంటే ఇక్కడ 0 <0 ఫాల్స్ అయినప్పుడు మనకి నెక్స్ట్ లైన్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే నెక్స్ట్ లైన్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్కి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఓకేనా. అట్లా కాకుండా ఉండడానికి మనం i <= 0 అని పెట్టుకోవాలి. ఇప్పుడు 0 <= 0 అంటే ఇది ట్రూ అవుతుంది. ఇక్కడ ట్రూ అవుతుంది కండిషన్. 0 <= 0 అంటే ట్రూ అవుతుంది. సో మన ఇక్కడ ఏం చేయాలి? కండిషన్ అనేది ఇక్కడ j <2 అని పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు సేవ్ చేద్దాం, రన్ చేద్దాం. చూసారా ఏమైంది? ఇప్పుడు మనకి 0 <= 0 అయినప్పుడు ట్రూ అయింది కదా. సో ట్రూ అయింది కదా. ఒక స్టార్ ప్రింట్ అయింది. తర్వాత ప్రింట్ లైన్ ఉంది కదా. అంటే నెక్స్ట్ లైన్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ లైన్ ప్రింట్ లైన్ అంటే నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. ఓకేనా. మళ్ళా మనకి i అనేది 1 అవుతుంది. ఓకేనా. i 1 అయింది. 1 <5 ట్రూ కదా. 1 <5 ట్రూ. ఇప్పుడు j = అనేది 0లో ఉంటుంది కాకపోతే ఇది i అనేది 1. ఓకేనా. ఇప్పుడు 1 అయిపోయింది. లేదు ఇప్పుడు మన j అనేది 0 కదా. ఎందుకంటే 0 కదా కండిషన్. j <= i కదా. 0 <= i. i అంటే ఎంత? 1. చూసారా 1. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఈ i అనేది 0 అయిపోయింది. ఇప్పుడు 0
లెస్ దెన్ ఈక్వల్ టు 1 ట్రూ కదా, ఈ కండిషన్ ట్రూ. ట్రూ అయినప్పుడు ఒక స్టార్ ప్రింట్ అవుతుంది, ఈ స్టార్ ప్రింట్ అయింది. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇది కూడా ట్రూ అయిపోయింది. ఈ కండిషన్ కూడా ట్రూ. ఎందుకు 1 తీసుకున్నాను, జే అనేది ఏమి ఇచ్చాను 5. ఇప్పుడు జే అనేది అప్ టు 5 అంటే జే అనేది 5 వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ జే 0 ఉంది, తర్వాత జే ఈజ్ ఈక్వల్ టు 1 అయింది కదా. ఇప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, జే ఈజ్ ఈక్వల్ 1 అయింది. 1 అయినప్పుడు 1 లెస్ దెన్ ఈక్వల్ టు 1 ట్రూ అయింది, ఇంకా స్టార్ ప్రింట్ అయింది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, జే అనేది ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకేనా. కాదు, జే అనేది ఈక్వల్ టు 2 అవుతుంది. ఇలా 2 లెస్ దెన్ ఈక్వల్ టు ఏముంది, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఫాల్స్ అయిపోయింది. ఇక్కడ మనకి కండిషన్ ఫాల్స్ అయిపోయింది. అందుకే మనకు 2 స్టార్స్ అనేది ప్రింట్ అయినాయి. మనకి బ్రేక్ అయిపోయింది కదా, ఇది బ్రేక్ అయింది కాబట్టి ఇది నెక్స్ట్ లైన్ కదా. సో మనకి నెక్స్ట్ లైన్ వచ్చేసింది అట్లా. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఐ అనేది అప్ టు మళ్ళీ ఐ అనేది 2 అవుతుంది. సో ఇక్కడ 2 అయిపోతుంది. ఎందుకు 2 పెట్టిన ఈడ, ఎందుకంటే ఈడ ఐ కదా 2. ఇప్పుడు నెక్స్ట్ జే 0 కంటే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది, ఏముంది ఈడ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ. ఐ ఎంత 2 కదా, సో ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 2, ఇక్కడ 2. ఐట్రేషన్ సేమ్. మళ్ళీ నేను జే ఈక్వల్ టు 3 తీసుకుంటాను. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇదేమైంది, ఫాల్స్ అయిపోయింది. అంటే మనకి ఈ 3 స్టార్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. సో 3 స్టార్స్ ప్రింట్ అయినాయి. మళ్ళీ నెక్స్ట్ లైన్ ఎందుకు వెళ్తాంది, ఈ లూప్ బ్రేక్ అయిపోయింది. ఓకేనా. బ్రేక్ అయిపోతే నెక్స్ట్ లైన్, దీనివల్ల నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, మళ్ళీ మీదికి వెళ్తుంది, మళ్ళీ మీదికి వెళ్ళి మళ్ళీ ఐ అనేది ఇంక్రిమెంట్. ఎందుకు ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ ప్లస్ ప్లస్ కదా. ఈ ఐ అని ఎప్పటి వరకు ఇంక్రిమెంట్ అవుతుంది అంటే మనం ఏమన్నా ఎంత ఇచ్చాం, 5 ఇచ్చాం కదా, 5 వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఐ అనేది 3. ఓకేనా. ఐ అనేది 3 కదా, నెక్స్ట్ ఇక్కడ కూడా 3. ఇప్పుడు ఐ ఈక్వల్ 3 లెస్ దెన్ 5 ఈ రెండు ట్రూ అయిపోయినాయి. ఐ అనేది ట్రూ అయింది. మళ్ళీ జే లూప్కి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు జే ఈక్వల్ టు 0 మళ్ళీ సేమ్. మళ్ళీ ఇప్పుడు ఐ అని ఎంత, ఐ ఎంత 3 కదా, సో ఇక్కడ 3. ఇప్పుడు ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. I3 I3 ఇక్కడ కూడా 3 అంతే. నెక్స్ట్ ఏముంటుంది, మళ్ళీ నెక్స్ట్ 4 ఉంటుంది. 4 లెస్ దెన్ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ జే ఈక్వల్ 4 అవుతుంది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇక్కడ మనకి కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో మనకి 4 స్టార్స్ అనేది ప్రింట్ అవుతాయి. సో మనకి 4 స్టార్స్ అనేది ప్రింట్ అయినాయి. ఎక్కడ చూద్దాం, ఇక్కడ ఇదిగోండి 4 స్టార్ ప్రింట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ లైన్ అంటే ఇక్కడికి వచ్చింది కర్సర్. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ మీదికి అయిపోయింది. మీదికి వెళ్ళి ఐ అనేది 4 అవుతుంది. ఇప్పుడు ఐ అనేది 4 లెస్ దెన్ 5 ఏంటిది, ఐ ఈజ్ ఈక్వల్ 4 లెస్ దెన్ 5. ఈ కండిషన్ ట్రూ అయింది. మనకి ఎప్పుడైనా ఐ కండిషన్ ట్రూ అయితేనే జే కండిషన్కి వెళ్తుంది. ఐ కండిషన్ ట్రూ అయింది. ఓకేనా. ఎప్పుడు మనం జే కండిషన్కి వెళ్తుంది. ఇప్పుడు జే అనేది ఐ ఈక్వల్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ ఎంత 4 కదా, సో ఐ ఈక్వల్ టు 4. ఈడ 4 ఈడ 4. ఓకేనా. తర్వాత కూడా అవుతుంది జే ఈక్వల్ టు 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ అయింది. ఇక్కడ ట్రూ అవుతుంది కదా, 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ అవుతుంది. సో 1 2 3 4 5 స్టార్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ 5 స్టార్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. తర్వాత మళ్ళీ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఫాల్స్ బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ మీదికి వెళ్తుంది, మళ్ళీ మీదికి వెళ్తుంది,
మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ 5. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, ఐ ఈక్వల్ 5 అయింది కదా, 5 అనేది 5 అయింది. ఈ ఐ ఈజ్ ఈక్వల్ టు 5. ఐ అనేది ఏమైంది ఈడ 5. 5 లెస్ దెన్ 5 ఎంత, 5 లెస్ దెన్ 5 అంటే ఫాల్స్. సో ఇది మనకి ఫాల్స్ అయింది కాబట్టి జే లూప్లోకి వెళ్ళదు. ఓకేనా, జే లూప్లోకి వెళ్ళకుండా మనకి లూప్ బ్రేక్ అవుతుంది. అప్పుడు మనకి ఈ స్టార్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, అప్పుడు మనకి ఈ స్టార్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఏమంటారు అంటే ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, ఐ ఈక్వల్ 0 కదా. సో ఐ ఈక్వల్ 0 కానుంచాలి ఐ లెస్ దెన్ 5. ఐ లెస్ దెన్ 5 అంటే ఓకేనా. మనకి ఐ కండిషన్ అనేది ట్రూ అయితేనే జే కండిషన్లకి వెళ్తుంది లూప్. మనకి ఐ అనేది ఫాల్స్ అయితే జే లూప్ కూడా ఆగిపోతుంది. ఓకేనా, ఇది మనకి స్టార్ ప్యాటర్న్, ఇది సెకండ్ స్టార్ ప్యాటర్న్. ఓకే కదా, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ముందే. ఓకేనా.